ఇవన్నీ విచారణలో తేలాల్సిందండి. ప్రస్తుతానికైతే మాకున్న సమాచారం ఈ వెహికల్లో వెళ్తుందన్నది, ఈ వెహికల్కి ఎస్కార్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళని చట్టపరంగా కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారం ఆధారంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, అదేవిధంగా ఎక్కడికి వెళ్తున్నాయి, అలాగే దీనికి సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరున్నారో ఎన్ని వివరాలని కూడా తదుపరి విచారణలో తెలుస్తుంది. అంటే మాకు వచ్చిన మా రేంజ్ ఆఫీసర్ గారు రాత్రి సుమారు ఒక 12 గంటల సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్తో చేయడం జరిగింది. దాని మీద మా రేంజ్ ఆఫీసర్ గారు, ఏలూరు రేంజ్ ఆఫీసర్ గారు, డిఎఫ్ఓ గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం రేంజ్ ఆఫీసర్ గారు వచ్చి ఇక్కడ అంత మెటీరియల్ని రెడ్ శాండ్లుగా గుర్తించి ఎర్రచందనం అని చెప్పి దాన్ని నిర్ధారించడం జరిగింది. దాని మీద ఇప్పుడు మేము అందరం మా స్టాఫ్ అందరం కూడా పంపించారు ఇక్కడికి. పోలీసు మన సిఐ గారు వీళ్ళంతా కూడా ఎస్ఐ గారు అంతా సహకారంతో ఆ మెటీరియల్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ కొలతలే తీసుకొని దాని వాల్యూలే నిర్ధారించి దీని మీద కేసు బుక్ చేసి కోర్టుకు ముద్దాయిలు రిమాండ్కి పంపించి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుందండి. విలువలు అన్నీ కూడా ఎన్ని కొలతలు అయితే తప్ప మనకు విలువ అయితే కూడా నిర్ధారించలేము.